హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 83. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. దియా చిన్నగా కదలటంతో దియా బంగారం లేమ్మా అని పిలుస్తుంది. ఎందుకంటే లేపటానికి వీలు లేకుండా దర్శిని చేతులు కట్టేసి వెళ్ళారు వాళ్ళు. దియా మెల్లిగా కళ్ళు తెరిచి మమ్మీ అంటూ చిన్నగా ఏడవటం మొదలు పెడుతుంది. దియా తల్లి, నేను ఇక్కడే ఉన్నాను తల్లి, ఏడవకు, లే ముందు అని ధైర్యం చెప్తుంది. దర్శినిని చూసి అప్పుడు ఏడుపు ఆపేసి మమ్మీ అంటూ లేచి దర్శిని దగ్గరికి వెళ్తుంది. చిన్న పిల్లే అని దియాకి ఎలాంటి కట్లు కట్టకుండా అక్కడే పడేస్తారు. ఊరుకో బంగారం, ముందు నా హ్యాండ్స్కున్న ఈ థ్రెడ్ విప్పు తల్లి అనగానే అంటూ చిన్ని చిన్ని చేతులతో దర్శిని చేతులకి కట్టిన కట్లు విప్పటానికి ట్రై చేస్తుంది. కానీ తన వల్ల అవ్వటం లేదు. పక్కనున్న రోజీ ఎలా విప్పాలో మెల్లిగా చెప్తుంటే అలాగే విప్పి దర్శిని చేతులను విడిపిస్తుంది. విప్పగానే దియాని దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకొని నా బంగారం అని దియా మొహమంతా ముద్దులు పెట్టి ఏం భయం లేదు, నువ్వు భయపడొద్దు, నేను రోజీ అత్త ఉన్నాం కదా, డాడీ వాళ్ళు మనల్ని తీసుకుని వెళ్ళటానికి వచ్చేస్తారు, ఇది చిన్న గేమ్ అనమాట అని దియా భయపడకుండా చెప్తుంది. తర్వాత రోజీ చేతులకున్నవి కూడా విప్పేసి దియాని ఎత్తుకొని ఎలాగైనా ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలి అని ఆ గది నుండి ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది. ఎవరైనా ఉన్నారేమో అని. దర్శిని చెప్పిన మాటలకి అర్జున్కి దిమ్మ తిరిగి కోపంతో ఇంటికి వెళ్తాడు. లీలావతి మాత్రం అక్కడే కాపలా కాస్తుంది. ఈ దరిద్రప్తి ఇక్కడే ఉందా, ఇప్పుడు ఏం చేయాలి అని బుర్రకి పదును పెడుతుంది. కొద్దిసేపు దీంతో ఆడుకోవాలి, లేదంటే మమ్మల్నే ఎత్తుకొస్తుందా, మళ్ళీ ఎవరినైనా తీసుకొని రావాలంటే వణికిపోవాలి, ఉండు నీ పని చెప్తానే అనుకొని దియాకి రోజుకి చెవిలో ఏదో చెప్తుంది. ఓకే మమ్మా అంటూ దర్శిని ఒళ్ళో నుండి కిందికి జంప్ చేస్తుంది. దర్శిని తన మెడలో ఉన్న చున్ని తీసి రెడీగా ఉంటుంది. మెల్లిగా ఒక్కో అడుగు వేస్తూ లీలావతి వెనక్కి వెళ్తుంది. ఎవరైనా ఉన్నారేమో చూసి ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకుని రోజుకి సైగ చేయగానే ఓకే అని లీలావతి కాళ్ళని గట్టిగా పట్టేసుకుంటుంది, ఎటూ కదలకుండా. వెంటనే దర్శిని తన చున్ని తీసి లీలావతి నోట్లో కుక్కేస్తుంది, ఎంత అరిచిన అరుపులు బయటికి రాకుండా. దియా థ్రెడ్ తీసుకొని రాగానే లీలావతి చేతులను కూడా కట్టేస్తుంది. లీలావతి అని గింజుకుంటుంది, కానీ బయట ఉన్న రౌడీలకి వినిపించదు. ఇప్పుడు అరవవే ముసలి, నీకెంత ధైర్యం మమ్మల్ని మా ఇంటి నుండి ఎత్తుకొని రావటానికి, అయినా నీకేం పోయే కాలమే, ముసలితనానికి కుసుమగుడాలన్నట్టు ఈ వయసులో కిడ్నాప్లు అవసరమా నీకు, ఇంట్లో ఓ మూలనుండక అంటుంది దర్శిని నడుం మీద 2 చేతులు పెట్టుకొని. అని అరుస్తూ దర్శిని మీదికి రావాలని ముందుకు అడుగు వేస్తుంది. అంతే, దిగ్గున కింద పడిపోతుంది. దియాకి ముందు చెప్పటం వల్ల ఓ ఐరన్ రాడ్ తెచ్చి లీలావతి కాళ్ళకి అడ్డుగా పెడుతుంది. దాని మీద కాలు పెట్టి కింద పడుతుందన్నమాట. ముడ్డు విరుగుతుంది పాపం లీలావతిది. నొప్పితో అరుద్దామన్నా కూడా మాట బయటికి రావటం లేదు. లీలావతి అలా కింద పడగానే దియా కిస్కిస్మని నవ్వుతూ రోజీకి హైఫై ఇస్తుంది. అది కొంచెం పాడుబడ్డ రూమ్ అవ్వటంతో పక్కన అక్కడ కొన్ని ఎలకలు తిరుగుతూ ఉంటాయి. వెంటనే రోజీకి ఓ ఐడియా వచ్చి చెప్తా దీని పని అనుకొని చేతికి ఓ కవర్ లాంటిది వేసుకొని అక్కడ తిరుగుతున్న ఎలక తోకని పట్టుకొని దాన్ని జాగ్రత్తగా పట్టుకొని వస్తుంది. దాన్ని చూసిన దర్శిని దియా కెవ్వున అరుస్తుంది. ఏంటి రోజీ, ఎలకని పట్టుకొని వచ్చావు, ఎందుకు తెచ్చావు, పడేయి, నాకు భయం, నీకు భయం లేదా అంటుంది దానివైపు భయంగా చూస్తూ. లేదు దర్శిని, మేము డాక్టర్స్ కదా, ఇలాంటివి మాకు టెస్ట్ చేయటం కోసం ఇస్తూ ఉండేవాళ్ళు కాలేజ్లో, నువ్వు భయపడకు అని ఆ ఎలకను తీసి లీలావతి మీదికి వదులుతుంది. అమ్మ అమ్మ అయ్య బాబోయ్ అని అరుస్తుంది. లీలావతిలోని ఫీలింగ్స్ కానీ బయటికి మాత్రం వినిపించదు. ఆ ఎలుక లీలావతి బాడీ మొత్తం పాకుతుంటే ఒళ్ళంతా చిర్రుమంటుంది తనకి. చేత్తో పక్కకి నెట్టడానికి కూడా వీల్లేదు. పోని కదులుదామంటేనేమో కింద పడటంతో నడుం నొప్పితో కదలలేకపోతుంది. లీలావతిని చూసి పగలబడి నవ్వుకుంటారు. దర్శిని రోజీ కలిసి ఇక్కడ లీలావతిని ఓ ఆట ఆడుకుంటూ ఉంటారు. ఆలోపు రుద్ర వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. దర్శిని వాళ్ళని కిడ్నాప్ చేశారు అన్న కోపంతో అర్జున్ ఇంటి మీదకి వెళ్తారు. రే అర్జున్, అర్జున్ అంటూ గట్టిగా అరుస్తూ హాల్లో ఉన్న గ్లాస్ ఐటమ్స్ దల్లున కింద పడేసి ఎక్కడ దాక్కున్నావురా పిరికి పందా, ఆడవాళ్ళని అడ్డు పెట్టుకోవడానికి సిగ్గులేదు బే అంటూ అరుస్తుంటే రూమ్లో నుండి బయటకు వచ్చి ఎందుకు అరుస్తున్నావు, అవును కిడ్నాప్ చేశాను, నువ్వు నా కొడుకుని అడ్డుగా పెట్టుకొని
గేమ్ ఆడితే తప్పులేదు, నేను నీ వాళ్ళని తీసుకొని వస్తే తప్పొచ్చిందా అంటాడు పొగరుగా. రేయ్, నా చేతుల్లో నీకు మామూలుగా ఉండదు చెప్తున్నా. నా దర్శినిని నా వాళ్ళని వదిలేయి, నాకు అప్పగించి బ్రతికిపో, లేదంటే మాత్రం నా చేతుల్లో చేస్తావు అని కోపంగా వార్నింగ్ ఇస్తాడు ఆదిత్య. అస్సలు వదిలిపెట్టను, ఇందాకే తెలిసింది, మీ పెళ్ళని చెప్పింది. ఆ రోజు నన్ను జైలుకి కూడా పంపించింది నువ్వే అంట కదా. ఇంత తెలిసాక కూడా వాళ్ళని ఎలా వదిలేస్తా అనుకున్నావు? అస్సలు వదిలిపెట్టను అంటాడు అర్జున్. అయితే అక్కడ నీ కొడుకు గురించి కూడా మర్చిపోయిక అంటాడు రుద్ర. రేయ్, నా కొడుకు నేను చేయొద్దు చెప్తున్నా, వాడికి ఏమన్నా అయితే అక్కడ నీ వాళ్ళు కూడా మీకు దక్కరు అంటాడు కోపంగా. ఓకే, వాళ్ళని వదిలేయి, నీ కొడుకుని నీకు అప్పచెప్తాను అంటాడు రుద్ర. ఇది బాగుంది. నా కొడుకుని మాత్రమే కాదు, నువ్వు తీసుకున్న పొలాలు డబ్బు అంతా కూడా నాకు ఇవ్వాలి. అలాగే మీకు కూడా బాగా ఆస్తి ఉన్నట్టుంది, అది కూడా నాకు ఇవ్వండి. అప్పుడు అక్కడ నా చేతికి చిక్కిన నీ వాళ్ళని మీకు అప్పచెప్తాను అంటాడు యాటిట్యూడ్గా. రుద్రాకి కోపం వస్తున్న తమాయించుకొని, ఓకే, నువ్వు వాళ్ళని వదిలేయి, నీకు కావాల్సింది ఇస్తాం, ముందు వాళ్ళని వదిలేయి, నీ కొడుకు నీ ఇంటికి వస్తాడు అంటాడు. ఏంటి ఆవు పులి కథ చెప్తున్నావా? వాళ్ళని వదిలేస్తా, తర్వాత నా కొడుకుని అప్పగిస్తావని గ్యారంటీ ఏంటి అంటాడు. ఓకే, రేపు గుడి దగ్గరికి నీ కొడుకుని తీసుకొని రా, నీకు అప్పగించి నా వాళ్ళని తీసుకొని వెళ్తాను. ఆలోపు వాళ్ళకి చిన్న గీత పడినా కూడా నా విశ్వరూపం చూస్తావు అని వార్నింగ్ ఇచ్చి, పద ఆదిత్య అని వైదిక్ని కూడా తీసుకొని వెళ్తాడు. ఏంటి బావా అలా వదిలేసావు? వాడిని 4 తంతే వాడే చెప్పేవాడు కదా అంటాడు అసహనంగా. వాడిని తన్నటం నాకు 4 నిమిషాలు పట్టదు, కానీ వాడి చేతిలో మనవాళ్ళున్నారు, అందుకే ఎంత కోపం వస్తున్నా కంట్రోల్లో ఉన్నా అని రుద్ర చెప్తుంటే, మరిప్పుడెలా అంటాడు వైదిక్. సినిమా అయిపోయే టైం వచ్చింది, వీడికి బాయ్ చెప్పే టైం వచ్చింది, వీడి కథకి తెర కట్టేద్దాం. ముందు అత్త వాళ్ళని రమ్మని చెప్పు, వాళ్ళకి ఫ్లైట్ బుక్ చేయి, అలాగే విక్రాంత్ని తీసుకొని రమ్మని చెప్పు, మన వాళ్ళకి జాగ్రత్తగా రమ్మని చెప్పు. వాడి కొడుకు ఏమైనా అయితే మళ్ళీ వీడిక్కడ మన వాళ్ళకి ఏమైనా చేసినా చేస్తాడు అని వైదిక్కి చెప్పి ఆదిత్య వైపు చూసేసరికి అటువైపు తిరిగి నిలబడి ఉంటాడు. ఆదిత్య భుజం మీద చేయి వేసి ఆదిత్య అనగానే అంటూ తిరుగుతాడు. కళ్ళల్లో కన్నీటి పొర రుద్రాకి క్లియర్గా కనిపిస్తుంది. సారీ ఆదిత్య, మిమ్మల్ని ఇందులోకి లాగాల్సింది కాదు, ఇప్పుడు దర్శిని కూడా రిస్క్లో పెట్టాను అని రుద్ర అంటుంటే, ప్లీజ్ రుద్ర, అలా అనొద్దు, నేను అలా ఫీల్ అవ్వటం లేదు, కాకపోతే దర్శిని ఎలా ఉందో దియా వాళ్ళు ఎలా ఉన్నారో అని భయం వేస్తుంది అంటాడు బొటన వేలితో కన్నీళ్ళు తుడుచుకుంటూ. వాళ్ళకేం కాదు ఆదిత్య, క్షేమంగా మన దగ్గరకు వస్తారు చూడు, నీ బాధని నేను అర్థం చేసుకోగలను. వేద తర్వాత దొరికిన దర్శిని నీకు చాలా అమూల్యమైనది. ఇప్పుడు తను రిస్క్లో ఉంది అంటే తట్టుకోలేకపోతున్నావు. నీ ప్లేస్లో ఎవ్వరున్నా అలాగే ఉంటారు, కానీ నన్ను నమ్ము, వాళ్ళకేం కాదు. మనం వాళ్ళని క్షేమంగా మన దగ్గరికి తెచ్చుకుందాం, అలాగే వీడి కథ కూడా ముగిద్దాం. ఇంకా పొడిగిస్తే వీడు ఇలాగే ఆటలాడుతూ మన లైఫ్ మొత్తం ఇలాగే చేస్తాడు. వీడితో పోరాడుతూ ఉంటే ఇంకా మనం లైఫ్ లీడ్ చేసేది ఎప్పుడు? అందుకే ఏం చేయాలో ఆలోచించాను అని పదండి అంటూ వాళ్ళని తీసుకుని వెళ్తాడు. ఇంటికి వెళ్తే వేద వాళ్ళ గురించి అడుగుతుంది అని వెళ్లకుండా అభిని మేనేజ్ చేయమని చెప్పి వీళ్ళు బయటే ఉంటారు. అక్కడ వినోద్ వాళ్ళు నలుగురు బయలుదేరారు. విక్రాంత్ని తీసుకొని సెక్యూరిటీ కూడా స్టార్ట్ అవుతారు. విక్రాంత్ సంబరపడిపోతాడు. ఊరికి వెళ్తున్నాం, తండ్రి ఎలాగైనా తనని విడిపిస్తాడు, అప్పుడు ఆ రుద్ర వేద వాళ్ళ సంగతి తేలుస్తా అనుకుంటాడు కసిగా. అక్కడ దర్శిని వాళ్ళు మాత్రం నిమిషం గ్యాప్ ఇవ్వకుండా లీలావతిని ఎన్ని రకాలుగా ఆడుకోవాలో అన్ని రకాలుగా ఆడుకుంటారు. లీలావతికి నీరసం, ఏడుపు అన్నీ వస్తున్నాయి. ఈ వెధవలు బయట తాగి తొంగున్నట్టున్నారు. ఇక్కడ వీళ్ళు నన్ను కబడ్డీ క్రికెట్ ఆడుకుంటున్నారు, ఎవరైనా రండిరా, పోష వచ్చి పడిపోయేలా ఉన్నాను అనుకుంటున్న టైంకి అర్జున్ వస్తాడు. అర్జున్ని అక్కడ చూసిన లీలావతికి ప్రాణం లేచొచ్చినట్టయింది. దర్శిని వాళ్ళు అర్జున్ని చూసి కొంచెం భయపడి దియాని ఎత్తుకొని వెనక్కి జరుగుతారు. లీలావతి ఏమైంది అంటూ వచ్చి నోట్లో ఉన్న చున్ని తీసేసి కట్లు విప్పుతాడు. గట్టిగా ఊపిరి పీల్చుతూ, హమ్మయ్య వచ్చారా, మీరు కాస్త లేటుగా వచ్చుంటే వీళ్ళు నన్ను చంపేసేవాళ్ళు. ఉదయం నుండి నన్ను ఎన్ని రకాలుగా ఆడుకోవాలో అన్ని రకాలుగా ఆడుకున్నారు, వీళ్ళని ఊరికే వదిలిపెట్టద్దండి అంటుంది కోపంగా దర్శిని చూస్తూ. ఆ పిల్ల పిశాచైతే మరీను, నన్ను కింద పడేసింది, నా నడుం కూడా విరిగినట్టుంది, అంతా ఆ పిల్ల రాక్షసి వల్లే అంటుంటే చేతికందిన బాటిల్ తీసుకొని, ఏయ్ పిల్ల పిచాచి నువ్వే, రాక్షసివి కూడా నువ్వే అని దియా ఆ బాటిల్ తీసి లీలావతి మీదికి విసురుతుంది.
అది కాస్త తగిలి తలకి రక్తం కూడా కారుతుంది. అయ్యో! కుర్రో మొర్రో బాబోయ్! నా తల గుమ్మడికాయని కొట్టినట్టు కొట్టింది కదా! అని రాగం తీసి ఏడుస్తుంటే, ఏయ్ పిల్ల పిశాచి! ఇంత లేవు, నా ముందే నా భార్యను కొడతావా? అని దియా మీదికి వెళ్తూ లీలావతి పరిస్థితి చూసి మీ సంగతి రేపు చెప్తాను అని లీలావతిని ఎలాగోలా లేపి పద వెళ్దాం అని ఇంటికి తీసుకొని వెళ్తాడు. బయట కాపలా కాయండి, వాళ్ళు తప్పించుకోవాలి, మీకు నా చేతిలో ఉంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. మమ్మీ నాకు ఆకలేస్తుంది అని దియా పొట్ట పట్టుకొని అడగగానే దర్శనికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తను చిన్నప్పుడు కూడా తను కూడా ఆకలి బాధని చూసింది కాబట్టి ఆ బాధ తనకి తెలుసు. దియాని దగ్గరికి తీసుకొని కొంచెం ఓర్చుకో బంగారం, డాడీ వాళ్ళు వచ్చేస్తారు అంటూ దియాని ఎత్తుకొని తిప్పుతుంటే అలాగే నిద్రపోతుంది. దర్శిని పాపం దియా ఆకలితోనే పడుకుంది. రుద్ర సార్ వచ్చాక వీళ్ళ కాళ్ళు చేతులు విరిచేయమని చెప్పాలి ముందు అని అర్జున్ లీలావతిని తిడుతూ అలాగే అక్కడే కూర్చుంటుంది. వాళ్ళకు కూడా ఉదయం నుండి ఏం తినకపోవటంతో ఫుల్ ఆకలిగా ఉంటుంది. వాళ్ళకే అలా ఉందంటే ఈ చిన్ని ప్రాణానికి ఎలా ఉందో అని బాధగా అనిపించింది. అక్కడ రుద్ర వాళ్ళకెవ్వరికీ నిద్ర లేదు. పచ్చి మంచినీళ్ళు కూడా తాగరు ఎవ్వరు. అలాగే ఉండి అర్జున్ ఆట కట్టించడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాడు. విక్రాంతిని తీసుకొని వచ్చే ఫ్లైట్ డిలే అవటంతో ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే నైట్ రుద్రాని చేరుకుంటారు. రుద్ర వెంటనే అర్జున్కి కాల్ చేసి, నీ కొడుకు వచ్చాడు, నా వాళ్ళని నాకిచ్చి వీడిని తీసుకొని వెళ్ళు, ఇక్కడే గుడి దగ్గర ఉన్నాను అని చెప్తాడు. వినోద్, వనజ అప్పుడే ముందుకు రాకుండా వెనక్కుంటారు. అర్జున్ దర్శన్ వాళ్ళని తీసుకొని వస్తారు. 2 రోజులు తిండి లేకుండా మొహాలు పీకిపోయి ఉంటాయి. దర్శనిని రోజీని చూసిన ఆదిత్య వైదిక్ వెంటనే వాళ్ళని చేరుకోవటానికి ముందుకు అడుగులు వేస్తుంటే, అక్కడే ఆగండి, ముందుకు వస్తే వీళ్ళనేం చేస్తానో నాకే తెలీదు చెప్తున్నా అని దర్శని జుట్టుని గట్టిగా పట్టుకొని, ముందు నా కొడుకునిచ్చి పొలాల పత్రాలు డబ్బులు ఇచ్చేసి అప్పుడు వీళ్ళని తీసుకొని వెళ్ళండి అని అర్జున్ అంటుంటే, నీ కొడుకునిస్తాను, కావాలంటే నా డబ్బులు ఇస్తాను, పొలాలు మాత్రం ఇవ్వను, అసలు ఎందుకు ఇవ్వాలి నీకు అంటాడు రుద్ర. ఎందుకంటే అవి నావి కాబట్టి అంటాడు అర్జున్ కోపంగా. నీవా? నీవెలా అయ్యాయి? ఇవన్నీ ఊరు వాళ్ళవి కదా, వాళ్ళవి నీవి అని చెప్పటానికి సిగ్గులేదు అంటాడు. అవును వాళ్ళవే, అయితే ఏంటి? నేను రాజకీయంలో అడుగు పెట్టాక ఈ పొలాల వాల్యూ పెరిగాయి. అంత మంచివి ఆ రైతులకు అవసరమా? అందుకే వాటిని వాళ్ళకి తెలియకుండానే స్వాధీనం చేసుకున్నా. అవే కాదు, వాళ్ళకి గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి రూపాయి వాళ్ళకి చెందకుండా నేను అడ్డుపడి నా జేబులో వేసుకున్నా. వాళ్ళకి చిల్లర పడేసా. దానికే వాళ్ళు నన్ను దేవుణ్ణి చేశారు. వాళ్ళు అలా నా ముందు బానిసలుగా ఉంటేనే కదా నేను ప్రతిసారి గెలిచేది, వాళ్ళని నా కింద పెట్టుకొని ఆట ఆడించేది. అయినా ఇవన్నీ నీకు చెప్పాల్సిన పనిలేదు. నా కొడుకు ఎక్కడా? వాడిని ఆ పొలం పత్రాలిచ్చి వీళ్ళని తీసుకొని వెళ్ళండి అంటుంటే, వద్దు రుద్ర సార్, పోతే పోయింది నా ప్రాణం, ఒక్కదానికోసం వీడిని వదలొద్దు, నా కోసం ఊరు వాళ్ళకి దక్కాల్సినవి వీడికి అప్పగించొద్దు అంటుంది దర్శిని. నీకు ప్రాణం అంటే లెక్కలేదా? అక్కడ నీ మొగుడు చూడు ఈ కోసం పరితపించిపోతున్నాడు అని ఆదిత్య వైపు చూసి నవ్వుతుంటే, ఆదిత్య ఫేస్ చూసి దర్శినికి ఏడుపు వస్తుంది. రుద్ర గట్టిగా నవ్వుతూ ఒక్క విజిల్ వేస్తాడు. అంతే, రే అంటూ ఊరు మొత్తం కట్టెలు పట్టుకొని అర్జున్ మీదకి వస్తారు. మా పొలాలు లాక్కొని మాకే చిల్లర భిక్షం వేస్తావా అని కొట్టడానికి వస్తుంటారు. అసలు ఏమైందంటే ఊరు వాళ్ళందరినీ పిలిచి గుడి వెనుక నిలబడి ఉండండి, మీకు ఒక సినిమా చూపిస్తామని అక్కడ ఒక స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. ముందు అర్జున్ చేసినవి మాట్లాడిన మాటలన్నీ కూడా రుద్ర షర్టుకున్న కెమెరా ద్వారా స్క్రీన్ మీద వాళ్ళకి లైవ్లో కనిపిస్తుంది. చీకటి పడటం వల్ల గుడి వెనుక ఊరు వాళ్ళున్న విషయం అర్జున్ లీలావతి గమనించుకోరు. అదే జరిగింది. అర్జున్ ఇన్నాళ్ళు పదవిలో ఉండి వాళ్ళని నమ్మించి ఎంతలా దోచుకున్నాడో తెలిసిన ప్రజలు ఒక్కసారిగా అర్జున్ మీద విరుచుకుపడుతుంటే అర్జున్కి లీలావతికి ఏం అర్థం కాదు. ఒక నిమిషం అంటూ ఊరు వాళ్ళని ఆపి, మీకు ఇంకో విషయం కూడా తెలియాలి, అది తెలిసిన తర్వాత వీడినేం చేయాలి అనుకుంటే అది చేయండి, నేను ఆపను అని వనజ వినోద్ వాళ్ళని పిలుస్తాడు. వాళ్ళని చూసిన ఊరు వాళ్ళు తొందరగానే గుర్తుపడతారు. అర్జున్కి లీలావతికైతే నోటి మాట రావటం లేదు. శిలలై నిలబడిపోతారు. ఏంటి వీళ్ళని గుర్తుపట్టారా అని రుద్ర అడుగుతుంటే, హా ఆ మహల్ వాళ్ళు అంటారు ప్రజలు. కరెక్ట్గానే గుర్తుపట్టారు. నేనెవరో తెలుసా? రుద్ర అయాన్ వర్మ, సన్ ఆఫ్ విక్రమ్, రఘుపతి గారి మనవడిని. ఆ రోజు దొంగల్లా చూసిన ఫ్యామిలీనే ఇప్పుడు మీ కళ్ళ ముందు నిలబడి మాట్లాడుతుంది అని రుద్ర చెప్పగానే అందరూ నోరు తెరుస్తారు.
అర్జున్ లీలావతి అయితే కుప్పలా కూలబడిపోతారు. వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ ఏంటో అర్థమైపోయింది. ఇన్ని రోజులు కావాలని మాతో ఆడుకొని అన్నీ లాగేసుకున్నాడు అని అర్థమైపోయింది. మీరు దొంగలు అని ముద్ర వేశారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి అని స్క్రీన్ మీద వీడియో ప్లే చేస్తాడు. అందులో రుద్ర ఫ్యామిలీని ఎలా చీట్ చేశారు, ఎలా చంపారు, ఎందుకోసం అలా చేశారు అని లీలావతి, అర్జున్ వాళ్ళ రూమ్లో మాట్లాడుకుంటున్నప్పుడు రికార్డ్ అయిన వీడియో అది. అది చూసిన ఊరు వాళ్ళెంత తప్పు చేశారో వాళ్ళకి అర్థమైంది. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని గుడ్డిగా నమ్మేశాం. దేవుళ్ళలాంటి వాళ్ళని అనుమానంగా చూసి అవమానం చేశాం. రాక్షసుల్లాంటి వాటిని మాత్రం నెత్తిన పెట్టుకొని చూసాం. మాకు ఈ శాస్త్రి జరగాల్సిందే అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు అర్థమైందా ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరు తప్పు చేశారో? ఆ రోజు ఈ ఊరు క్షేమం కోసం పూజ చేసి వాళ్ళ ప్రాణం అడ్డుగా వేశారు. మీరు మాత్రం వాళ్ళు చేసిన మంచిని కూడా మరిచి వీడు చెప్పగానే నమ్మేశారు. మీలో ప్రతి ఒక్కరూ మా కుటుంబం నుండి సహాయం పొందిన వాళ్ళే ఉన్నారు. కానీ చేసిన సహాయం మర్చిపోయి ఎన్ని మాటలు అన్నారు. నా చెల్లిని చేతిలో పట్టుకొని వస్తే మీరు నన్ను దొంగ అని ముద్ర వేశారు. అందుకే నా చెల్లిని ఎత్తుకొని ఊరు దాటాను. ఇప్పుడు కూడా నాకు మీ గురించి అవసరం లేదు అని వదిలేస్తే ఏం చేసేవాళ్ళు? కానీ మా కుటుంబం అలా కాదు. నా తండ్రి తాత అలా మాకు నేర్పించలేదు. ఊరంటే మన కుటుంబం అని నమ్మారు. అందుకే వీడి బారి నుండి మిమ్మల్ని కాపాడటానికి వచ్చాను. మీ కళ్ళు తెరిపించాలని వచ్చాను అని చెప్తుంటే, అవును వీడు పరమనీచుడు, నా కూతుర్ని ల్యాబ్ వాళ్ళకి ఇచ్చేయాలని చూస్తాడు. ఆ విషయం బయటకు వస్తుందని మమ్మల్ని ఊరు నుండి వెళ్ళవేశారు అని ఆ రోజు రుద్రాకి గట్టు మీద కనిపించిన అతను ఊరు వాళ్ళకి చెప్తాడు. క్షమించు బాబు, మేము చాలా పెద్ద తప్పు చేస్తాం. వీడిని అస్సలు వదిలిపెట్టాం. బట్టలు ఊడదీసి మరీ కొట్టాలి అనుకుంటూ ఊరు ప్రజలు మొత్తం ఒకేసారి అర్జున్ లీలావతి మీదకి వచ్చి దొరికిన వాళ్ళు దొరికిన చోట కొమ్ముతుంటారు. దియా, దర్శిని, రోజీ ఆదిత్య వాళ్ళ దగ్గరికి పరిగెత్తుతూ వచ్చి గట్టిగా హక్ చేసుకుంటుంది. అప్పటి వరకు వేగంగా కొట్టుకున్న ఆదిత్య గుండె తన తోడు తన చెంతకి చేరింది అని రిలాక్స్ అవుతుంది. రోజీ కూడా వైద్యని హత్తుకుని, మొన్నటి నుండి నేను కనిపించకపోతే ఎలా ఉన్నావు, వెతకలేదా, ఏం చేశావు అని అలకగా కొడుతుంటే, నువ్వు వెళ్ళావు కదా అందుకే కొత్త పిల్లాన్ని తెచ్చుకుందాం అనుకున్నానే అంటాడు నవ్వుతూ. నిన్ను నేను కాకుండా ఇంకొకరు కావాలా అని వైద్య గుండెల మీద కొడుతుంటే, ఆగవే బాబు, నీతోనే వేగలేకపోతున్నా, ఇంకా నా మొహానికి ఇద్దరా, ఊరికే అన్నానులే అని 2 రోజుల ముందు మిస్ అయిన ఫీల్తో గట్టిగా హత్తుకుంటాడు. దియాని రుద్ర ఎత్తుకొని ముద్దు చేస్తూ, భయం వేసిందా నా ప్రిన్సెస్కి? మమ్మీ ఉంది కదా డాడీ, భయం వేయలేదు, కానీ ఆకలి వేసింది అని చెప్తుంటే, సారీ సారీ బంగారం, కొంచెం లేట్ అయింది, ఇంటికి వెళ్ళు, మా మమ్మీ ఫుడ్ పెడుతుంది, తినేసి బజ్జో ఓకే అంటూ హత్తుకొని వినోద్ వాళ్ళకిచ్చి, వీళ్ళని ఇక్కడ నుండి తీసుకొని ఇంటికి వెళ్ళండి మామ, ఇక్కడ నేను క్లియర్ చేసి వస్తాను అని చెప్తే, ఓకే జాగ్రత్త రుద్ర అని దర్శిని, రోజీని, దియాని తీసుకొని ఇంటికి వెళ్తారు వినోద్ వాళ్ళు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.